ప్రేమించిన మనిషిని త్యాగం చేశాడు. అలాంటి మంచి మనిషిని, త్యాగమూర్తిని అవమానించి బెదిరించి ఇంటి నుంచి గెంటడానికి నీకు సిగ్గుగా లేదు? మా నాయుడు బావని ఇంటి నుంచి వెళ్ళిపోమని మనిషివి నువ్వు కాబట్టి బతికిపోయావు. అదే వేరే వాళ్ళ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అక్క, ఏంటక్క నువ్వనేది? నాయుడు బావని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నది గోకుల. చెప్పరా? ఈ నీచానికి దిగజారింది నేనే అని చెప్పు. మనల్ని దగ్గర చేయాలని చూసిన మనిషిని ఈ ఇంటికి, ఈ మనుషులకి దూరం చేయాలనుకున్నది నేనే అని చెప్పు. చెప్పు గోకుల్, నాయుడు బావని వెళ్ళిపోమంది నువ్వేనా? ఛీ, నువ్వు ఇలాంటి నీచమైన పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు గోకుల్. అసలు మనకేం అన్యాయం చేశాడని, ఏం ద్రోహం చేశాడని నాయుడు బావని వెళ్ళిపోమన్నా? గోకుల్, మన ప్రేమని గెలిపించాలనుకోవడమే అతను చేసిన ద్రోహమా? మన పెళ్లి చేయాలని అందరి కాళ్ళు పట్టుకోవడమే అతను చేసిన ద్రోహమా? తప్పు చేశావు గోకుల్, క్షమించరాని తప్పు చేశావు. ఏ ఉద్దేశంతో నాయుడు బావని వెళ్ళిపోమన్నావో నాకు తెలియదు కానీ ఆ ఉద్దేశం వెనుక స్వార్థం ఉందని మాత్రం నాకు అర్థమైంది. నువ్వేంటో, నీ బుద్ధేంటో తెలిసొచ్చింది. నీలాంటి వాడు నాకు భర్తగా పనికిరాడు. స్నేహ, మాట్లాడొద్దు. మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. ఎప్పుడైతే నాయుడు బావ నాకు తోడుగా అండగా ఉండకూడదని కోరుకున్నావో, ఎప్పుడైతే మా ఇద్దరిని వేరు చేయాలని చూసావో, మేం దూరం కావాలని ప్రయత్నించావో, అప్పుడే నిన్ను నా మనసులోంచి తీసేశాను. నిన్ను నా జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు జరిగింది నిశ్చితార్థమే కాదు. నీకు సంబంధించిందేది నా దగ్గర ఉండకూడదు. ఏంటండి నన్ను పిలిచారు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా చెల్లెలు ఎంతో నమ్మకంతో నీ జీవితంలోకి వస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని దాన్ని కంటికి రెప్పలా కాపాడుకో. తప్పకుండా. స్నేహ నా ఆరో ప్రాణం. తనని జీవితాంతం సంతోషంగా చూసుకుంటానా? ఎక్కడ తీసుకొచ్చారేంటండి టైం పాస్ అని చెప్పి? ఎనీ ప్రాబ్లం? మరి ప్రాబ్లం అంటే పెద్ద ఏం లేదండి. మరి లేట్ ఎందుకైతే? పదా. అది కదండి నేను చెప్పి. అరే కమాన్, రండి రండి. హలో స్నేహ, వాట్ ఇస్ సర్ప్రైజ్? మీరేంటి ఇక్కడ? గోకుల్ నా వుడ్ బి సార్. ఓ కంగ్రాట్స్ గోకుల్, యు ఆర్ ఎ లక్కీ మ్యాన్. థ్యాంక్ యూ. ఒక గ్రేట్ సింగర్ని వైఫ్గా చేసుకోబోతున్నావు. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లమా? ఓ నో సార్, అలాంటిదేం లేదు. అయినా ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, నాయుడు బాబు వచ్చిన దగ్గర నుంచి మీ పార్టీ మూడు ఏదో డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంటేను. ఈయన రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఇన్ఫాక్ట్ ఈయనే మీ పార్టీకి స్పెషల్ గెస్ట్ అయి ఉండాలి. ఈయన ఇన్వైట్ చేయలేదా మీరు? బల్లెటూరండి బాబు, నన్ను పిలిచారండి, స్వయంగా పిలిచారు. కాకపోతే నాకు వేరే పనుండి రానని చెప్పేశాను. మరి చల్లగాలి అలా బయటకు వచ్చాను అది ఇదన్నావు. అంటే అది పని పూర్తి అయిపోయాక అలా చల్లగాలికి బయటకు వచ్చారనమాట. అంతే. అంతే కదా?
అయ్యి బాబు ఖచ్చితంగా అంతేనండి బాబు. ఓకే. గోకుల్, దగ్గరుండి మరి తీసుకొచ్చాను. ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ సార్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. కమాన్ కూర్చోండి. రండి సార్ కూర్చోండి. పర్లేదండి. కూర్చోండి, పర్లేదు. కూర్చోండి. సార్ జస్ట్ ఏ మినిట్. క్యారీ ఆన్. స్నేహ ఒకసారి వెళ్ళరా. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అసలు నాయుడు బావని ఎందుకు తీసుకొచ్చా? నేను తీసుకురావడం ఏంటి గోకుల్? వర్మగారితో వస్తే నేనేం చేయను? కథలు చెప్పకు. నీతో వస్తే నేను ఫీల్ అవుతానని అతనితో వచ్చాడు. మీ ప్లాన్ తెలుసుకోలేనంత ఫుల్లా కనపడుతున్నా? అదేం కాదు గోకుల్, నువ్వు వద్దన్నావని నాయుడు బావని వదిలేసి వచ్చాను. ఫీల్ అవుతాడని కూడా ఆలోచించలేదు. నువ్వు రావద్దన్నావని చెప్పాను. తను ఇక్కడికి వస్తున్నట్టు తెలియకపోయి ఉండొచ్చు. తెలిస్తే ఖచ్చితంగా వచ్చుండేవాడు కాదు. కాదు, ఖచ్చితంగా తెలిసి ఆ రాజేష్ వర్మని అడ్డు పెట్టుకుని వచ్చాడు. లేదు, నాయుడు బావ అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాకపోతే ఎందుకు వచ్చాడు? పిలవని ఫంక్షన్కి రావడానికి సిగ్గులేదా? అలాంటి వాడిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? గోకుల్, నాయుడు బావని ఇంకొక మాట అన్నావంటే స్నేహ స్నేహ ఏంటిది? కాబోయే భర్తతో ఎలాగైనా మాట్లాడేది తప్పు చేస్తున్నావు. ఇదిగో బ్రదరు, నేనే అనుకోకుండా ఇలాగా అసలు నేను దారిలో వెళ్తుంటే రాజేశ్వరం గారు కనిపించారు. ఏదో మాట వచ్చి స్నేహ గురించి బాగా పొగుడుతుంటే ఆ మాటల్లో ఆనందంలో ఏదో అలా తెలియకుండా కారెక్కేశాను. ఆయన తీసుకెళ్తానంటే ఎక్కడికి అనుకున్నాను, కానీ ఎక్కడికని తెలియదు బ్రదర్. తెలుసుంటే నేను వచ్చేవాడిని కాదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఎక్కడికని. అసలు రాగానే మిమ్మల్ని చూసి వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అలా వెళ్ళిపోతే నలుగురు మిమ్మల్ని ఏదన్నా తప్పుగా అనుకుంటారేమోనని పలకరించి వెళ్దాం అనుకున్నాను. అయినా నా గురించి మీరు దెబ్బలాడుకోవటం బ్రదర్. స్నేహ, ఏదేమైనా నువ్వు అలా మాట్లాడటం మాత్రం చాలా తప్పు. మీరు మాత్రం నా గురించి గొడవ పడకండి. తప్పు ఎవరిదైనా మీ మధ్య గొడవ జరగడానికి కారణం నేనే కాబట్టి నన్ను క్షమించి బ్రదరు. నాయుడు బావ, ఇంకేం మాట్లాడకు, అంతే. వెళ్ళొస్తాను. స్నేహ, ఈ రోజుతో నీ పని ఫినిష్. నా గోకుల్ని నాకు కాకుండా చేసి నీ వాణ్ణి చేసుకుందామనుకుంటున్నావా? హే వెయిటర్, నిన్ననే ఇంకో అమ్మాయితోటి నిశ్చితార్థం అయిపోయింది. 1 కోటి రూపాయలు కట్నం కూడా తీసుకున్నాను. నేను 10 కోట్లు ఇస్తాను. ఆ 10 కోట్లే? 10